ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఈరోజు రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం ఎస్డీఆర్ఎఫ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో 2000 మంది సిబ్బందితో ఎస్డీఆర్ఎఫ్ ను ఏర్పాటు చేశారు. భారీ అగ్ని ప్రమాదాలు, భూకంపం, వరదలు వంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయక చర్యలు చేపట్టనుంది. అగ్నిమాపక కేంద్రాలు ఇక నుంచి ఎస్డీఆర్ఎఫ్ స్టేషన్లుగా మార్పు చెందుతాయి. ఎన్డీఆర్ఎఫ్ తరహాలోనే సుశిక్షితులైన దళం అవసరమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు గాను 35 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తుంది. ఈ నిధులతో అధునాతన పరికరాలు, కొత్త అగ్నిమాపక వాహనాలను కొనుగోలు చేశారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి ప్రాథమిక కోర్సులో శిక్షణ ఇప్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ నేరాలు, డ్రగ్స్ సవాళ్లుగా మారాయన్నారు. వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా అయితే మీరు ఆక్టోపస్, గ్రే హాండ్స్, ఇతర శిక్షణ కలిగిన పోలీసులలో ప్రత్యేకంగా పికప్ చేసి ఏ విధంగా అయితే మీరు శిక్షణ ఇస్తున్నారో, ఈ రోజు నేను సూచన చేస్తున్న డీజీపీ గారికి బీటెక్, ఎంటెక్ చదువుకున్న వాళ్ళను కూడా మీరు పికప్ చేసి వాళ్ళని సైబర్ క్రైమ్ లో, అదే విధంగా డ్రగ్స్ నియంత్రించడంలో, డేటా ఎనాలిసిస్ చేయడానికి అవసరమైన శిక్షణను కూడా ఇచ్చి ప్రత్యేకమైన అవకాశాలు ఇవ్వండి.